ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఆయన ఏమి చెప్పబోతున్నాడు, నా ప్రభు నాతో ఏమి సెలవివ్వబోతున్నాడని అనుకుంటున్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడంట. హల్లెలూయా. అంటే 10,000 మంది అవుతాడు. అంటే నాకెవ్వరూ లేరే, నన్నెవరూ ఆదరించడం లేదే, నాకు చాలామంది ఉన్నారనుకున్నాను, ఈ ఆపద సమయంలో నాకెవరూ అండగా లేరే అని నువ్వు అనుకుంటున్నావు కదా. అవును, నీకెవ్వరూ లేకపోవచ్చు, కానీ ప్రభు నీకు తోడున్నాడు. నీవు పడుతున్న ఈ ఒంటరి వేదనలో, నీవు అనుభవిస్తూ ఉన్న ఈ కన్నీటి బాటలో నా ప్రభు నీకు తోడున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు నాకు ప్రభువా అని పిలువగానే నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాను అంటున్నాడు ప్రభువారు. అవును, నీవు పిలువగానే ప్రభు పలుకుతాడు, నిన్ను 10,000గా మారుస్తాడు. అంటే 1000 మంది జనములకు ఎంత బలం ఉంటుందో దేవుడు నీ ఒక్కని జీవితంలో అంత గౌరవాన్ని, అంత గొప్పతనాన్ని, అంత ధనమును, అంత శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు విడువబడవు, నువ్వు సాక్షాత్తు జీవము కలిగిన దేవుని బిడ్డవు. నువ్వు ఒంటరి దానిగా నిన్ను విడిచిపెట్టాడు. వారిలో ఒంటరి అయిన వాడు ఒక్కదానివేనా, ఒక్కడివేనా, ఎవరు లేరు అనుకుంటున్నావు అనుకోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడి నిన్ను బలమైన జనముగా మారుస్తాడంట. ఆమెన్. బలమైన జనం దగ్గరికి అనేక మంది పోగుపడతారు. అలాగే రాబో కాలమందు ఈరోజు ఒంటరిగా ఉన్నాను, ఒంటరి కుటుంబము, ఒంటరి ఇల్లు, ఒంటరి వాడను అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ చుట్టూ ఉన్న జనులంతా నీ దగ్గరకు వచ్చి సహాయం కోరే అంత గొప్ప స్థాయికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. నీవు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. యెహోవా తగిన కాలము నీ కార్యము నెరవేర్చబోతున్నాడు. నీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఈ కార్యాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. నువ్వు దీవించబడిపోతున్నావు కదా. నమ్ముతున్నావా? కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా, ఒంటరి వాళ్ళమని అనుకుంటూ, ఒంటరి దానమని అనుకుంటూ, ఒంటరి కుటుంబం అనుకుంటూ, మేము తక్కువ జనం అనుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలందరికీ ప్రభా మీ శక్తిని, మీ బలమును, మీ ఆశీర్వాదమును దయచేయి. ప్రభా, నీవు దీవించడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా. నాయన, నీ ఆశీర్వాదం పొందుకొని పిల్లలు కృపలో వర్ధిల్లునట్లు సహాయం చేయమని ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. చేతుల్లో ఉన్న నీళ్లను, నూనెను, ద్రాక్షరసమును నీ బిడ్డలు త్రాగినప్పుడు, వ్రాసుకున్నప్పుడు, సులువు ముద్ర వేసుకున్నప్పుడు అద్భుత కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయగల దేవుడు మీకు ఈరోజు తోడై ఉండి గొప్ప చెయ్యునుగాక. ఆ కార్యము ఈరోజే ఆయన ప్రారంభించునుగాక. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. అనంతపురంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వైజాగ్లో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నర్సరావుపేటలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, పల్నాడు జిల్లా. నల్గొండలో
ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. మాచేర్లలో ఫిబ్రవరి 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఏలూరులో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. వినుకొండలో ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కాకినాడలో ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. ఈయనకి 30 ఏళ్లుగా పాదాలలో వ్యాధి ఉన్నదట. దాంతో బాధపడుతూ ఉన్నారు. అయితే 4 ఏళ్ల క్రితం ఈయనకి షుగర్ కూడా అటాక్ అయింది. ఈ కారణంగా ఆ వ్యాధి ఆ పాదాలను తినుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. పచ్చి గాయంతో గత నెలలో ఈయన ఇక్కడికి వచ్చారు. రసులు గారుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి దైవజనులకి నా బాధ అంతా చెప్పుకుని, అయ్యా నా కాలు ఇలా తినివేయబడతా ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి బాగయ్యేటట్టుగా నేను అన్నప్పుడు తైలం పోస్తున్న సమయంలో ఆ పాదం మీద కూడా కొంచెం తైలం పోసారు. నేను రాసుకున్నాను. ఆ తర్వాత అంజూర పండు ఇచ్చారు, అది విశ్వాసంతో తిన్నాను. ఆ యొక్క పచ్చి గాయం ఇప్పుడు ఎండిపోయింది, నాకు ఏ బాధ లేదండి అని చెప్పేసి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.